10 అయింది. పెద్ద లేచేవాడిలో అలారం ఒకటి. సిద్ధు లే 10 అవుతుంది. మొబైల్లో అలారంకి ఎవడు లేవడు. మావాడు వాచ్లో అలారం పెట్టాడు. ఓ సారీ, నేను తారా, దే వాచ్. మా వాడి పేరు సిద్ధు. నేను సిద్ధుతో 5 years గా ఉన్నాను. ఇది మామూలు చెయ్యి కాదు. ఫ్రెండ్ కోసం నలుగురి కాలర్ పట్టుకునే చెయ్యి. తేడా వస్తే ఫ్రెండ్ కాలర్ పట్టుకునే చెయ్యి. తన ఫ్యామిలీ ముందు ప్యాషన్ కోసం చేతులెత్తి మొక్కిన చెయ్యి. ప్రేమించిన అమ్మాయి వదిలేసిపోతుంటే కాళ్ళు పట్టుకుని ఏడ్చిన చెయ్యి. మా వాడు చాలా సెన్సిటివ్. నాకు చిన్న గీత పడితేనే తట్టుకోలేడు. అలాంటిది లైఫ్ లో ఇన్ని జరుగుతుంటే వాడెలా తట్టుకుంటున్నాడో. అమ్మయ్యా లేచాడు. మా వాడు ఆస్పైరింగ్ యాక్టర్. ఈరోజు లైఫ్ చేంజింగ్ డెసిషన్ తీసుకుంటా అన్నాడు. ఏంటో చూడాలి. ఏంటి వీడు లైఫ్ చేంజింగ్ డెసిషన్ అన్నాడు? కొంప తీసి పళ్ళు తోమొద్దు, స్నానం చేయొద్దు అని డెసిషన్ తీసుకున్నాడా ఏంటి? ఏం చేస్తాడో చూద్దాం. సిద్ధు ఎక్కడికి రా? వీడి లైఫ్ మొత్తం సస్పెన్స్ ఇంకా థ్రిల్లర్. అసలు ఏం చేస్తాడో, ఎక్కడికి తీసుకెళ్తున్నాడో. సిద్ధు, వాడెవడో నన్ను అదోలా చూస్తున్నాడు. ఏడేం చూస్తున్నాడు? నీ అమ్మ వాచా? వేస్ట్ ఫెలో. ఏంటి వీడు వైన్స్కి వచ్చాడు కొత్తగా? వీడికి అలవాటు లేదు కదా. అన్నా, ఒక ఫిషర్. రే, ఎప్పుడు లేంది కొత్త అలవాటేంట్రా? రే, సిగరెట్ ఏంట్రా? ఎంత వసిచ్చినోడా. రే, ఏంట్రా నువ్వు ఇలా తయారవుతున్నావు? ఏంటి బ్రో, బాధలో ఉన్నావా? బాధే నాలో ఉంది బ్రో. పిచ్చోడ్లా ఉన్నాడు. నువ్వేరా పిచ్చోడివి, మావాడేం కాదు. ఏంట్రా సిద్ధు, కొత్తగా మందు సిగరెట్ ఏంటి? వద్దురా ప్లీజ్, మా నాన్న కదా. ఇదేంటి బాటిల్ తాగినా ఎక్కలేదో? ఓ సరిపోలేదేమో. ఇదేనమ్మ జీవితం. మత్తెక్కేదాకా తాగుదాం అనుకుంటే మందుకు పైసలు కూడా లేవు. ఫక్కింగ్ లైఫ్. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఏడుస్తూ నీ బాధను పంచుకోలేను సిద్ధు. అలానే నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఉండలేను. లైఫ్లో ఫస్ట్ టైం నేను కూడా మనిషినైతే బాగుండు అనిపిస్తుంది నీకోసం. ఇంకా నా వల్ల అవ్వదు. ఈ రోజుతో ప్రాబ్లమ్స్ అన్నీ ఎండ్ అయిపోవాలి. సూసైడ్ ఇస్ ది ఓన్లీ ఆప్షన్. దీనమ్మా, చావడానికి కూడా ఇంత కష్టపడాలా? ఏడవడు పిచ్చోళ్ళ ఉన్నాడు. ఈడికేంటి ఇంత జుట్టు ఉంది? ఓ
వీడికి మళ్ళీ టెన్షన్స్ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. వచ్చిన పని చేసుకుందాం. చావడానికి మాత్రం వ్యూ ఉండాలి. రేయ్, ఇది లైఫ్ చేంజింగ్ డెసిషన్ కాదురా, లైఫ్ ఎండింగ్ డెసిషన్. నిన్నేమడిగాను? ఏమడిగాను? డబ్బు అడిగానా? పేరు అడిగానా? ఓడిపోతున్నప్పుడు ఒక ధైర్యం అడిగాను, నమ్మకం అడిగాను, అంతే కదా? అది కూడా ఇవ్వలేవా? సిద్ధు ప్లీజ్ వద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను రా. పిచ్చోడా, రే పిచ్చోడా, నీ పని చూసుకోరా పిచ్చోడా. సిద్ధు ప్లీజ్ వద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను రా ప్లీజ్. లైఫ్లో ఓడిపోయి చచ్చిపోవడానికి వచ్చావు. పిచ్చోడిని నేనా నువ్వా? నేనేం ఓడిపోలేదు, ప్రయత్నించడం ఆపేశాను అంతే. కోపంలో ఉన్నాను, వెళ్ళిపో. ప్రయత్నిస్తూ ఉండేవాడిని డ్రీమర్ అంటారు, ప్రయత్నించి ఆపేసిన వాడిని ఫెయిల్యూర్ అంటారు, అసలు ప్రయత్నించిన వాడిని లూజర్ అంటారు. అందులో నువ్వే కేటగిరీ. నువ్వే తెలుసుకుంటావు. ఎలాగో చావాలనుకుంటున్నావు. చచ్చే ముందు నీ బాధ ఏంటో నాకు చెప్పు. ఊరికినే వద్దు, మందు పోస్తా. భగవంతుడా, జీవితంలో ఏ సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు, ముందుకు వెళ్ళడానికి నమ్మకాన్ని ఇవ్వు తండ్రి. సిద్ధు, మొక్కిం చాలరా బాబు, రారా బాబు, లేట్ అవుతుంది. కీర్తి సురేష్ వేస్ట్ ఫెలో. తొందర ఎక్కువ. ఏ థియేటర్? భ్రమరాంబ. త్వరగా పోనీరా బాబు, వెళ్ళిపోతాను. టైం అవుతుంది. చికిరి 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 చికిరి. రే, సినిమాలో చూసినట్టు దేవుడికి 2 ఆప్షన్స్ ఇస్తే ఏం చూస్ చేసుకుంటావురా? ఎలాంటి ఆప్షన్స్? డబ్బు కావాలా, మంచి పెళ్ళం కావాలా అంటే? సంపాదించే పిల్లం కావాలని అడుగుతా. అమ్మ ఆటగాడి. ఏమైందిరా? రోజులాగే నాన్న తాగి కొట్టారా మళ్ళీ. అరే మీ నాన్నరా? నాన్న ఊరికి అలా కూర్చున్నావు అంతే. ఇంటికి రా, మాట్లాడాలి. ఎందుకు సడన్గా ఇంటికి పిలుస్తున్నారు? ఏమైంది నాన్న? ఏదో మాట్లాడాలన్నారు. నీ కోర్స్ ఎంతవరకు వచ్చింది? బాగానే అవుతుందన్న, నెక్స్ట్ మంత్ వరకు అయిపోతుంది. నేను అడిగింది నీ యాక్టింగ్ కోర్స్ గురించి, సాఫ్ట్వేర్ కోర్స్ గురించి కాదు. నాకెలా తెలుస్తుందని ఆలోచిస్తున్నావా? నీ కోర్స్ గురించి పదే పదే అడిగితే ఫ్రస్ట్రేట్ అయ్యి భానుగడు చెప్పాడు. మీకు చెప్పకుండా చేయడం తప్పే, కానీ నేనేం తప్పని చేయట్లేదు. ప్లీజ్ నాన్న, అర్థం చేసుకోండి. నీ ప్యాషన్ కోసం చేతులెత్తి అడుగుతున్నావు. నీ ఫ్యూచర్ కోసం నేను నీ కాళ్ళు పట్టుకుని అడగగలను. అక్కడ దాకా రానివ్వకు. నాకు నచ్చినట్టు నా ప్యాషన్ చూస్ చేసుకోవాలా, లేదా నా వాళ్ళకు నచ్చినట్టు కెరియర్ చూస్ చేసుకోవాలా? ఏం అర్థం కావట్లేదు.
ఆ, ఏమైందిరా నీ అబ్బా అలా కొట్టావు? ఎందుకురా నాన్నకు యాక్టింగ్ కోర్స్ గురించి చెప్పావు? ప్రతిసారి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాడా, కోర్స్ ఎంతవరకు వచ్చింది, జాబ్ వస్తుందా అని దొబ్బేస్తున్నాడు. అందుకే చెప్పా. అయినా ఏంటి, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. యాక్టర్గా ప్రూవ్ చేసుకున్న తర్వాత చెప్తాం అనుకున్నాను కదరా, నువ్వేమో ఛీ! రే సిద్ధు, ఆగ్రా, మూవీకి పోదాం. ఇంకొకసారి కనిపించావంటే చంపేస్తాను నా కొడక. ఇప్పుడు నువ్వు రాకపోతే తర్వాత నువ్వు వచ్చి పిలిచినా తిరిగి రాను. ఏమైంది ఇప్పుడు? బ్రేకప్ అని ఎందుకంటో మీరా బాగానే ఉన్నాం కదా. నాకు నీతో లైఫ్ ఎలా ఉంటుందో అన్న నమ్మకం లేదు. మీరా నీ కోసం కావాలంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను మీరా. పోనీ మీ ఫాదర్ చెప్పినట్టు బిజినెస్ ఏమైనా పెట్టుకోమంటావా? చెప్పు మీరా, నువ్వేం చెప్తే అదే చేస్తాను మీరా. ఐల్ స్టాప్ యాక్టింగ్ ఫర్ గాడ్ సేక్. ప్లీజ్ మీరా, నువ్వు మాత్రం బ్రేకప్ అని అనుకో మీరా, ప్లీజ్ మీరా. నాకు భయంగా ఉంది. చెప్తే అర్థం కావట్లేదా నీకు? ఇది చూస్తేనే నాకు ఇంకా భయం వేస్తుంది. ఐమ్ సారీ మీరా. ఈ టైంలో నేనేమవుతానో నాకే తెలియట్లేదు మీరా. అలాంటి టైంలో నువ్వు వదిలేసి వెళ్ళిపోతానంటే నేను పిచ్చోడిని అయిపోతానేమో అని భయమేస్తుంది మీరా. ప్లీజ్ మీరా, నువ్వు చెప్పినట్టే చేస్తాను మీరా. నువ్వేం చెప్తే అదే చేస్తాను మీరా. ప్లీజ్ మీరా, బ్రేకప్ అని మాత్రం అనకు మీరా. నేను తట్టుకోలేను మీరా. 12 years నుంచి కలిసి ఉన్నావు, కొంచెం అర్థం చేసుకో. నువ్వెంతలా ఏడుస్తున్నావు కదా, నా కళ్ళల్లో కొంచెం బాధ అయినా కన్నీళ్ళైనా చూస్తున్నావా? ప్లీజ్ లెట్స్ మూవ్ ఆన్. ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ విత్ సమ్వన్ ఎల్స్. ఒరే సిద్ధు, భానుగడ యాక్సిడెంట్లో చనిపోయాడు రా. నువ్వు త్వరగా రారా. ఇప్పుడు నువ్వు రాకపోతే తర్వాత నువ్వు వచ్చి పిలిచినా తిరిగి రాను. చిన్నప్పటి నుండి చాలా డ్రీమ్స్ ఉండేవి. మా పేరెంట్స్ కూడా అన్నిటికీ సపోర్ట్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఒక ఏజ్ వచ్చాక, లైఫ్ మీద ఒక క్లారిటీ వచ్చాక యాక్టర్ అవుదాం అనుకున్నా. అదే నా ప్యాషన్ అని రియలైజ్ అయ్యా. కానీ ఇంట్లో మాత్రం సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళు, మంచి లైఫ్ స్టేటస్ అన్నీ మారిపోతాయని చెప్తున్నారు. వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేశా, కానీ ఒప్పుకోలేదు. ఇదా నీ ప్రాబ్లం? నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకో. లైఫ్లో క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. 1, అసలు నీకు లైఫ్లో ఏం కావాలి? 2, అసలు నీకు కావాల్సిన దాన్ని ఎంత గట్టిగా కోరుకుంటున్నావు? 3, అసలు నీకు కావాల్సిన దానికోసం ఎంతలా సఫర్ అవ్వగలవు? ఎన్నని సాక్రిఫైజులు చేయగలుగుతావు? కానీ ఇంట్లో అర్థం చేసుకోరు. పిచ్చి వేస్తుంది. సడన్గా ఎక్కడికి మాయమైపోయాడు? నీకు అర్థమైనట్టు కాదు, వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పు. బాధ్యతలు భారంగానే ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్ళు కూడా బరువెక్కుతాయి. డబ్బు నుంచి వచ్చే సంతోషం మీ ఫ్యామిలీకి కావాలి. సరే, సంతోషం నుంచి వచ్చే డబ్బుని మీ ఫ్యామిలీకి నువ్వు ఇచ్చేయి, అంతే. ఇదొక్కటే కాదు, ఆ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను. నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో, సెటిల్ అవుతానో లేదో అని
వదిలేసిపోయింది. ఒకప్పుడు కలిసి ఉండడం కోరిక, ఇప్పుడు కోరికల కోసమే కలిసి ఉంటున్నారు. ఇలా ఉంటేనే కావాలనుకోవడం ఇష్టం, ఎలా ఉన్నా కావాలనుకోవడం ప్రేమ. కాబట్టి జీవితంలో రెండే ఆప్షన్స్. ప్రాబ్లమ్స్ వస్తే అన్ఇన్స్టాల్ చేయాలి, లేదా ప్రాబ్లమ్స్ తగ్గట్టు అప్డేట్ అవ్వాలి. కానీ తనే లాస్ట్లో వన్ ఫిక్స్ అయ్యా. ఇప్పుడు మూవ్ ఆన్ అవడం అంటే మోసం చేస్తున్నట్టుంది. తన సంతోషం కోసం నువ్వు తననే వదులుకున్నావు, గ్రేట్. మరి నీ సంతోషం కోసం మీ వాళ్ళు ఏం వదులుకున్నారు? నాతో నవ్వదు, నేను చేయలేను. ఇదంతా మొయ్యలేకపోతున్నాను, నేను చచ్చిపోతా. ఆ? 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 తాగింది కల్తీ మందా ఏంట్రో బాబు? ఇదేంటి ఇప్పుడు మోగుతుంది? సచ్చినోడా, నీకేమైందో అని భయంతో చేస్తున్నా. ఈడెవడు దండుపాలెంలా ఉన్నాడు? నీ వయసు ఎంత? 26. 26. 26 ఏళ్ళకే సూసైడ్. ఏజ్కి తగ్గ సంపాదన ఉండదు, ఏజ్కి తగ్గ సంతోషం ఉండదు. కానీ ఏజ్కి మించిన సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య. నీకున్న ప్రాబ్లమ్స్ నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు ఇచ్చినవి. నీలో నీకేమైనా ప్రాబ్లం కనిపించిందా? లేదు. మరి నిన్ను నువ్వెందుకు శిక్షించుకుంటున్నావు? అందించే చెయ్యి ఉన్నంత వరకు ఆశిస్తూనే ఉంటారు, అది ప్రేమైనా డబ్బైనా. చూడ్డానికి తేడాగా ఉన్నా కరెక్ట్గా చెప్పాడు. మన లైఫ్లో ప్రతిదీ ఒక క్యామియోనే. ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్, లవ్, సక్సెస్, ఫెయిల్యూర్, బాధ, సంతోషం, ఇవన్నీ క్యామియోనే. పర్మనెంట్ ఏంటో తెలుసా? తెలీదు. నువ్వు మాత్రమే పర్మనెంట్. చివరి వరకు నీతో ఉండేది నువ్వు మాత్రమే. కాబట్టి నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో. రైటో రాంగో, ఏదో ఒక దారిలో డబ్బు సంపాదించుకోవచ్చు, నమ్మించో నటించో ఏదో ఒకటి చేసి పేరు సంపాదించుకోవచ్చు. కానీ మనతో చివరి వరకు ఉండే మనుషుల్ని సంపాదించుకోవడం చాలా కష్టం. నువ్వు చెప్తోంది కరెక్టే, కానీ సొసైటీ నన్ను నాలా ఉండనివ్వదు. సొసైటీ నీ సక్సెస్ చాలామందికి ఫెయిల్యూర్, నీ ఫెయిల్యూర్ చాలామందికి సక్సెస్. అదే నువ్వు చెప్తున్న సొసైటీ. సొసైటీ అంట సొసైటీ. అసలు ఎవరు నువ్వు? లైఫ్ గురించి ఇంతలా మాట్లాడుతున్నావు. నీ కథ ఏంటి? ఇక్కడ పిచ్చోళ్ళ ఎందుకు కూర్చున్నారు? కొన్ని ప్రశ్నలకి సమాధానం తెలుసుకోకపోవడమే మంచిది. చావు ఎప్పుడూ మన వెనకాల పరిగెడుతూనే ఉంటుంది. నువ్వు కొత్తగా చావు వెనకాల పరిగెట్టొద్దు. అర్థమవుతుందా? యాక్టర్ అవుదాం అనుకుంటున్నావు కదా? అవును. జీవితం అనే సినిమాలో నీ పాత్ర నువ్వే పోషించలేకపోతున్నావు. రేపొద్దున్న సినిమాల్లో వేరే పాత్రలు ఎలా పోషిస్తావు? జీవితం విలువ అర్థమైన రోజు నీ విలువేంటో నీతో పాటు అందరికీ తెలుస్తుంది. నీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ నీ దగ్గరే ఉంది. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. బ్రతకడం కష్టం కాదు. అందరికీ లైఫ్ ఎలా అయిందంటే, మనకు నచ్చినట్టు బ్రతకాలంటే నలుగురితో గొడవ పడాలి. నలుగురికి నచ్చేలా బ్రతకాలంటే మనతో మనమే ఒక యుద్ధం చేయాలి. రే సిద్ధు, నేను ఒక మంచి డైలాగ్ రాశాను. జాబ్ చేస్తే శాలరీ వస్తుంది కానీ సక్సెస్ రాదు. పెళ్లి చేసుకుంటే పెళ్ళం వస్తుంది కానీ ప్రేమ రాదు.
ఎలా ఉందిరా? మీ మాటల ఎఫెక్ట్ ఏమో తాగిందంతా దిగిపోయింది. బ్రో మీతో ఒక సెల్ఫీ దిగచ్చా? సరే. ఒక్క నిమిషం వాచ్. మీలా చెప్పేవాళ్ళు లేక చాలామంది సూసైడ్ చేసుకున్నారు. మీరే కనుక లేకపోతే నేను కూడా. ఒక్క నిమిషం. అమ్మా వస్తున్నానమ్మా. తిన్నానమ్మా. సరే మళ్ళీ ఫోన్ చేస్తాను. మళ్ళీ ఎక్కడ పోయాడు? ఈ ఆడిషన్ అయినా ఓకే అయితే బాగుండు. సెలెక్ట్ అవుతానో లేదో. ఆడిషన్స్ అయిపోయాయమ్మా, సెలక్షన్స్ కూడా జరిగిపోయాయి. ఈసారి కుదరలేదు, నెక్స్ట్ టైం చూద్దాం. నువ్వు వెళ్ళిపో, నేను కాల్ చేస్తా. సరే సార్. బ్యాక్గ్రౌండ్ సినిమాలో ఏమైనా చేసావా? డబ్బులు లేకుండా బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరో అయిపోదాం వచ్చేస్తారా? టాలెంట్ ఏముందమ్మా, గల్లీలో ప్రతి చోట దొరుకుతుంది. అదృష్టం ఉంటేనే హీరో అవుతాడు, టాలెంట్తో కాదు. కట్ షట్. ఓకే, లైట్స్. సూపర్ బాబు, వెల్ డన్. ప్రయత్నించి గెలిచిన వాడిని హీరో అంటారు.